ఇక ప్రపంచ ఆర్థిక వేదిక 2025 సదస్సులో భాగంగా దావోస్లో పర్యటిస్తున్న ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు రాష్ట్రానికి భారీ పెట్టుబడులను ఆకర్షించడం లక్ష్యంగా కీలక భేటీలు నిర్వహిస్తున్నారు. ఈ పర్యటనలో భాగంగా సీఎం చంద్రబాబు యూఏఈ ఆర్థిక మంత్రి అబ్దుల్లా బిన్ తౌక్ అల్మర్రీతో ప్రత్యేకంగా సమావేశమయ్యారు. ఈ భేటీలో ఏపీ యూఏఈ మధ్య ఆర్థిక భాగస్వామ్యాన్ని బలోపేతం చేయడంపై ఇరువురు నేతలు సుదీర్ఘంగా చర్చించారు. ప్రధానంగా ఏపీలో ఫుడ్ ప్రాసెసింగ్ రంగాన్ని అభివృద్ధి చేసేందుకు యూఏఈకి చెందిన దుబాయ్ ఫుడ్ క్లస్టర్తో కలిసి పనిచేసేందుకు యూఏఈ ప్రభుత్వం సానుకూలంగా వ్యక్తం చేసింది. రాష్ట్రంలో మౌలిక సదుపాయాల కల్పనపై దృష్టి సారించిన సీఎం మల్టీమోడల్ లాజిస్టిక్ పార్కు ఏర్పాటుకు యూఏఈ ప్రతినిధితో చర్చలు జరిపారు. ఇక అంతకుముందు పారిశ్రామికవేత్తలతో భారత పరిశ్రమల సమైక్య ఏర్పాటు చేసిన బ్రేక్ఫాస్ట్ సెషన్కు చంద్రబాబు, సిఐఐ డైరెక్టర్ జనరల్ చంద్రజిత్ బెనర్జీ, మాస్టర్ కార్డ్ సీఈఓ, కాగ్నిజెంట్ సీఈఓ రవికుమార్ సహా వివిధ దేశాల కంపెనీల ప్రతినిధులు హాజరు అయ్యారు. భారత్ కేంద్రంగా అభివృద్ధి, ఏపీ సానుకూలతలపై సీఎం చంద్రబాబు ప్రసంగించారు. ఇంధనం, డిజిటల్ ఇన్ఫ్రా, లాజిస్టిక్స్, తయారీ రంగాల్లో పెద్ద ఎత్తున పెట్టుబడులకు నెలకొన్న అవకాశాలపై చర్చించారు. రాష్ట్ర ప్రభుత్వ పాలసీలు, గ్రీన్ ఎనర్జీ, టెక్నాలజీ తదితర రంగాల్లో పెట్టుబడుల గురించి వివరించారు. క్లీన్ ఎనర్జీ ఉత్పత్తి సహా 25 పాలసీలు, గ్రీన్ అమోనియా, గూగుల్ పెట్టుబడులు, విశాఖ సిఐఐ భాగస్వామ్య సదస్సులో సాధించిన పెట్టుబడులు, ఏపీ బ్రాండ్ ఇమేజ్పై పారిశ్రామికవేత్తలకు తెలిపారు. సెషన్కి హాజరైన జాతీయ, అంతర్జాతీయ పారిశ్రామికవేత్తలను స్వయంగా దగ్గరకు వెళ్లి ఆత్మీయంగా పలకరించారు. Please subscribe to YK TV Network. Please subscribe to YK TV. Please watch YK News. Don't forget to subscribe YK News channel.